శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకాన్ని ఒకసారి భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. తస్మాదసక్తం సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషక. కాబట్టి నీవు సంగము అనగా ఫలాపేక్ష లేనివాడవై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము అర్జున అని అర్జునుని రూపంలో మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ఆసక్తుడై కర్మనాచరించు మనుజుడు క్రమముగా మోక్షమునందుతున్నాడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. తస్మాత్ ఆత్మజ్ఞానికి కర్మ నిర్వహణమునందు విధి లేదు. తక్కిన వారందరూ కర్మ ఆచరించవలసినది అనగా వారు చేయవలసినటువంటి పనులను వాళ్ళు చిత్తశుద్ధితో చేయవలసినది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. కాబట్టి సాధన దశ ఎందున్న నీవు కర్మ తప్పక చేయవలెను. అయితే దాని ఎందలి సంఘమును సక్తత్వమును విడనాడి చేయుము, మరియు శాస్త్ర నియతములకు కార్యముల చేయుము. ఈ రెండు విశేషములను చేరి ఉన్నచో అప్పుడు కర్మము దోషవర్జితమై మోక్షమునకు కూడా హేతువై ఎలరును. కనుకని అట్టి నిష్కామ కర్మను ఎల్లప్పుడూ అనగా సతతము ఆచరించుచుండమని భావనను అర్జునునకు హితవసంగిరి. కర్మ బంధకరమైనచో దేవదేవుడట్లు బోధించుచుందురా. మన వాళ్ళు అంటూ ఉంటారు చాలామంది తెలియకుండా, ఈ కర్మములు ఈ సంసార బంధములో ఉన్నంత వరకు నాకు మోక్షము లభ్యము కాదు, ఈ సంసారమే నాకు బంధముగా ఉండాది, నేను చేసే పనులు నాకు ఎక్కువైన కారణంగా నేను భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా పోతూ ఉన్నాను, నేను సంసారాన్ని పరిత్యజించాలి, ఈ కర్మను పరిత్యజించి సన్యాసం పుచ్చుకోవాలి అంటూ ఉన్నారు. ఈ మాటని భగవానుడు ఖండించాడు. ఇక్కడ ఎక్కడాగాను సోమరితనంగా ఉండమని చెప్పలేదు, కర్మమును వదిలేయమని చెప్పలేదు, కర్మమును నిష్కామంగా చేయమన్నాడు, కర్మ ఫలాన్ని వదలమన్నాడే కానీ కర్మత్యాగం ఎక్కడా చేయమనలేదు, కర్మ ఫలత్యాగం చేయమన్నాడు అని మనకిక్కడ తెలియబడుతూ ఉంది. ఏ విధంగా అయితే ఒక ఫ్యాక్టరీలో ఒక కంపెనీలో మనం ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీ యజమాని ఒక్కడు ఉన్నాడు, పని చేయవలసిన ధర్మం మనకు ఉన్నది, ఆ ధర్మం ప్రకారం మనం పని చేయాలి అని తెలిసినటువంటి వాడు ఏ విధంగా శ్రద్ధగా చేస్తూ ఉంటాడో ఆ విధంగా కర్మను ఆచరించడం మన యొక్క కర్తవ్యమై ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాడు కర్మరహితుడు ఎప్పుడు కాడు, కర్మ ఫలరహితుడు అవుతాడు అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. దేవదేవుడట్లు ఎక్కడా కూడా బోధించలేదు. కనుక కర్మమునందలి సక్తత్వమును ఫలాపేక్షను వదలి వైచినచో ఆ కర్మము నైష్కర్మ్యమునకు మోక్షమునకు అనగా పరమునకు దారి తీయగలదు. వదలనిచో కర్మమును వదిలేసినచో ఆ కర్మము బంధకరమై సంసార హితవై వర్తించును. ఇది కర్మ ఎందలి రహస్యము అని మనకు తెలియబడుతూ ఉన్నది. తక్కిన యోగములతో పాటు కర్మయోగము కూడా మోక్షదాయక మెట్లగును ఈ శ్లోకమునందు స్పష్టీకరించబడినది. అనాసక్త కర్మయోగము వలన చిత్తము శుద్ధము కాగలదు. మోక్ష ప్రాప్తికి చక్కని వాతావరణం ఏర్పడుతున్నది. మోక్షోహి చేతో విమలం అనునట్లు చిత్తము యొక్క నైర్మల్య స్థితియే మోక్షము. అదియో నిష్కామ కర్మాచరణము చే తప్పక సిద్ధించుతూనే ఉన్నది. మరియు లోకములో జన సామాన్యమున జ్ఞానయోగములందు ప్రవేశించువారు అరుదుగా నుందురు. కర్మ భక్తి మార్గములందు ప్రవేశించువారు ఎక్కువగా నుందురు. కాబట్టి
జనులకు సులభముగా అందుబాటులోనున్న ఆ రెండు మార్గములను తక్కిన జ్ఞానాది మార్గములతో పాటు భగవానుడు గీతయందు చక్కగా ప్రోత్సహించిన వారైరి అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది. ఇక్కడ మనం కర్మమును ఏ ప్రకారం ఆచరించవలెను అనేదే మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. మరి కర్మమును ఏ ప్రకారం మనం ఆచరించాలి, ఏ ప్రకారం మనం కర్మ చేస్తే, పనులు చేస్తే కర్మమునకు బద్దులు కాకుండా జీవించగలము అంటే అసక్తముగా అనగా ఫలాపేక్షారహితముగా నిష్కామముగా కర్మమును ఆచరించినటువంటి వాడు కర్మమునకు తగులుకోబడడు. ఆచరింపవలెను ఆ విధంగా చేయదగిన శాస్త్ర నియతములకు కర్మలనే ఆచరింపవలెను. శాస్త్రము ప్రకారము మానవుడు అనగా శాస్త్రం అంటే ఇక్కడ మనకు గురువాక్యం. గురువాక్యము తెలిసినటువంటి వాడే ఆత్మనిక్షయానికి రాగలుగుతాడు. గురువాక్యము లేనివాడు ఆత్మనిక్షయానికి రాలేడు. కనుక గురువాక్యమే మనకు శాస్త్రం, గురువాక్యమే మనకు తల్లిదండ్రి, గురువాక్యమే మనకు సర్వము అని నమ్మినటువంటి వాడు సత్యబాటలో ప్రయాణిస్తూ ఉంటాడు, బంధములకు లోను కాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.